హాయ్ ఫ్రెండ్స్, ఇది నా చేతిలో ఉన్నది రెడ్మీ నోట్ 8 ప్రో. ఇది ప్రాబ్లం వచ్చేసి బేస్ బ్యాండ్ అన్నాను. చూడండి, ఐఎంఈ నెంబర్ షో అవుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి బేస్ బ్యాండ్ చూస్తాను. చూడండి బేస్ బ్యాండ్ అన్నోన్ వస్తుంది. ఐఎంఈ నెంబర్ మాత్రం షో అవుతుంది, బేస్ బ్యాండ్ మాత్రం అన్నోన్ వస్తుంది. ఈ ప్రాబ్లం ఏంటనేది వీడియో చివరిలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇన్సర్ట్ సిమ్ అని వస్తుంది కదా, ఓకే. చూడండి, నో సిమ్ కార్డ్, ఇది ప్రాబ్లం. దీన్ని నేను జాగ్రత్తగా రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, జియో సిమ్ ఉంది. సిమ్ వేసినా కానీ ఇన్సర్ట్ సిమ్ అని చూపిస్తుంది. మామూలుగా ఇవి బేస్ బ్యాండ్ అన్నోన్ అంటే బేస్ బ్యాండ్ ఐసి రీబాల్ కానీ రీప్లేస్ కానీ చేస్తే సక్సెస్ అవుతుంది. కానీ ఈ మోడల్లో ఈ ప్రాబ్లం కాదు, వేరే ప్రాబ్లం ఉంది. అది నేను వీడియో చివరిలో చెప్తాను, చూడండి. ముందుగా బోర్డ్ అయితే బయటికి తీసేసి ఈ షీల్డ్ అనేది మనం రిమూవ్ చేసుకొని బేస్ బ్యాండ్ ఐసి దగ్గర జిఆర్ అనేది మనం చెక్ చేసుకుందాము. అసలు బేస్ బ్యాండ్ ఐసి ప్రాబ్లమా అంటే వేరే ప్రాబ్లం అనేది చూసే ప్రయత్నం చేస్తాను. షీల్డ్ అయితే జాగ్రత్తగా రిమూవ్ చేసినాను. ఇప్పుడు బేస్ బ్యాండ్ ఐసి దగ్గర మనం వోల్టేజ్ అనేది చెక్ చేసుకుందాము. ఇది బేస్ బ్యాండ్ ఐసి, ఓకే. ఐసి ప్రాబ్లం ఉందా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసి చూస్తాము. చూడండి, ఇది వచ్చేసి స్లీప్ రిజిస్టర్ క్లాక్ ఎనేబుల్ 1. ఇది ఒక సిగ్నల్ సంబంధించిన లైన్. ఇది వచ్చేసి ప్రాబ్లం వచ్చినట్టయితే మనకు బేస్ బ్యాండ్ అన్నోను, ఐఎంఏ నిల్, నెట్వర్క్, ఫోన్ కాల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్లనే ఈ లైన్ ఐసి వేసి జిఎల్ చెక్ చేస్తే ఐసి జిఎల్ మనకు చూపిస్తాయి. అందుకని ఒకసారి మనం ఐసి రిమూవ్ చేసి చెక్ చేసినట్లయితే మనకు సిపి దగ్గర నుంచి ఒక లైన్ ఇక్కడికి వస్తుంది.
దాని జిఆర్ మనకు ఉందా లేదా అనేది ఐసీ రిమూవ్ చేసి చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఐసీ అలాగనే ఉంచి చెక్ చేస్తే కన్నా ఐసీజిఆర్ అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఐసీ రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐసీ రిమూవ్ చేసి జిఆర్ వస్తుందా రాలేదనేది చెక్ చేసి చూస్తాను. ఓకే, ఐసీ అయితే జాగ్రత్త రిమూవ్ చేశాను. మళ్ళీ ఇది రీబాల్ చేయకుండా ఇలానే రీఫిక్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, ఒకసారి ఇప్పుడు జిఆర్ చెక్ చేసుకుందాము. ఓకే, ఈ లైన్ అయితే ఓఎల్ వస్తుంది. ఈ లైన్ అయితే మనకు జిఆర్ ఓకే ఉంది. ఎస్, ఇది జిఆర్ ఓకే ఉంది. ఈ లైన్ అయితే ఓఎల్ వస్తుంది. ఈ లైన్ వచ్చేసి సిపి దగ్గర నుంచి మనకు ఒక టెస్ట్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ సిపి దగ్గర మనకు టెస్ట్ పాయింట్ మీ దగ్గర జిఆర్ చెక్ చేసినట్లయితే అక్కడికి మనకు జిఆర్ ఓకే అయినట్లయితే అక్కడ నుంచి మనం ఇక్కడికి జంపర్ వేయాల్సి వస్తుంది. ఒకవేళ సిపి దగ్గర కూడా మనకు టెస్ట్ పాయింట్ దగ్గర జిఆర్ అనేది రానట్లయితే సిపి రీబాల్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఫ్రెష్ బోర్డు ఉంది, దీన్ని మనం జాగ్రత్తగా ఓపెన్ చేసి ఆ టెస్ట్ పాయింట్ దగ్గర జిఆర్ వస్తుందో లేదో చూసి ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఇక్కడ టెస్ట్ పాయింట్ కనబడుతుంది కదా, ఇక్కడ మనకు జిఆర్ చెక్ చేసుకుందాము. ఓకేనా, ఈ లైను డైరెక్ట్ మనకు బేస్ బ్యాండ్ ఐసీ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికైనా మనకు ఓకే, ఎస్ చూడండి 435 ఇక్కడైతే మనకు జిఆర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం సిపియు రీబాల్ చేసిన అవసరం ఉండదు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం జంపర్ అయితే ఇస్తే మనకు ఈ బేస్ బ్యాండ్ అనే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఓకేనా, జాగ్రత్తగా మళ్ళీ చెక్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడైతే జిఆర్ వస్తుంది. ఇక్కడ నుంచి అక్కడికి లైన్ అనేది కట్ అయిపోయింది కాబట్టి అది మనకు ఓఎల్ వస్తుంది. చూడండి, ఇక్కడ చెక్ చేస్తున్నాను, ఇక్కడ మనకు జిఆర్ రావట్లేదు, ఓఎల్ వస్తుంది. ఓకే, ఈ లైన్ కట్ కావడం వల్ల మనకు బేస్ బ్యాండ్ అన్నోన్ ప్రాబ్లం అయితే మనకు వచ్చింది. ఈ లైన్ వచ్చేసి దేనికి సంబంధించిందంటే స్లీప్ రిజిస్టర్ క్లాక్ ఎనేబుల్ A1 లైన్. ఇది వచ్చేసి ఇది బేస్ బ్యాండ్ అన్నోను మోడమ్కు సంబంధించిన లైన్ కాబట్టి ఈ లైన్ కట్ అయినట్లయితే బేస్ బ్యాండ్ అన్నోను, IMNL, నెట్వర్క్ రాకుండా పోవడం, ఫోన్ కాల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఓకేనా, నేను జంపర్ వేసేసి ఇక్కడ నుంచి మనం జంపర్ లాగే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మెకానిక్ PPD, ఇదైతే చాలా మనకు జంపర్ వేసుకోవడానికి బాగుంటుంది.
ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మెల్లగా ఐసీని చెక్ చేస్తాము. ఓకే. ఇప్పుడు ఒకసారి బోర్డును ఫిట్ చేసి ప్రాబ్లం క్లియర్ అయిందో లేదో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న మొబైల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కింద స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేము జాగ్రత్తగా రిపేర్ చేసి మీకు అప్పగిస్తాం. మొబైల్ ఆన్ అయింది. చూడండి, బేస్ బ్యాండ్ వచ్చేసింది. ముందైతే బేస్ బ్యాండ్ అన్న ఉండేది, ఇప్పుడు బేస్ బ్యాండ్ వచ్చేసింది. చూడండి, జియో అని చూపిస్తుంది. ఇది సిమ్ కార్డ్ ప్రాబ్లం వల్ల మనకు నెట్వర్క్ రాలేదు. వేరే సిమ్ వేసి చూపిస్తాను. మనకు ఇన్సెట్ సిమ్ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది. ఇది సిమ్ వచ్చేసి పని చేయట్లేదు, అందుకే వేరే సిమ్ వేస్తున్నాను. వేరే సిమ్ వేసి నెట్వర్క్ వస్తుందో లేదో చూపిస్తాను చూడండి. ఎస్, చూడండి, టవర్ అయితే వచ్చేసింది. చూడండి, టవర్ అయితే ఫుల్ వచ్చేసింది. ఓకేనా? ఇలా స్టెప్ బై స్టెప్ మనం వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.